నేటి రాశి ఫలాలు కన్యా రాశి. కన్యా రాశిలోని వారు ఎవరైతే వృత్తి వ్యాపారాలలో ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు మరింత నిరుత్సాహపరుస్తాయి, అలాగే నష్టాలను చేకూర్చుతాయి. చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా మందకూడిగా సాగుతాయి. కుటుంబ వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. దానివలన అనేకమైన వివాదాల్లో చిక్కుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ వాతావరణం అంతగా అనుకూలించదు. ఇక ఈరోజు కన్యా రాశి వారు సంతానం యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. కన్యా రాశి వారు ఈరోజు కష్ట నష్టాలకు గురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓర్పుతో ఈరోజు నెగ్గుకు రావడం వలన ప్రశాంతమైన జీవనాన్ని మీరు గడపవచ్చు. ఇక ఈరోజు కన్యా రాశి వారు మధ్యవర్తిత్వం చేయడం అనేది అస్సలు మంచిది కాదు. ఎందుకంటే మీకు సంబంధం లేని విషయాలలో జోక్యం చేసుకోవడం వలన వివాదాలకు దారితీస్తుంది. అలాగే అనారోగ్య సమస్యలు కనబడుతున్నవి. ఉదర సంబంధిత వ్యాధులు కలిగే అవకాశం కనిపిస్తున్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నష్టాలను అధికంగా ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఉద్యోగస్తులు కూడా తాము చేసిన తప్పులకి ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారు వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి తగిన జాగ్రత్త తీసుకోండి, లేదా దూర ప్రయాణాలను వాయిదా వేయడమే మంచిది. ఇక ఎవరైతే భూక్రయ విక్రయాలలో ఉన్న రియాల్టర్స్ ఉన్నారో వారు ఈరోజు అధిక నష్టాలను పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు కన్యా రాశి వారు ధనం ఇవ్వడం పుచ్చుకోవడం అనేది అస్సలు తగదు. దానివల్ల మీరు నష్టపోయే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. ఇక విద్యార్థులు ఇతరులపై ఆధారపడకుండా తమ సొంత తెలివితేటలను నమ్ముకొని ముందుకు వెళ్ళడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక విదేశాలలో ఎవరైతే విద్యాపరంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా నివసిస్తున్నారో వారికి కూడా నష్టం అనేది కనబడుతుంది. ముఖ్యంగా విదేశాలలో విద్యాపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి విద్యా నష్టం కలిగే అవకాశం అధికంగా కనిపిస్తుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. అలాగే వ్యవసాయదారులకు పంట నష్టం కనబడుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు లంచం అనే పని చేయడం వలన ఉద్యోగం కోల్పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు కన్యా రాశి వారికి అత్యంత ఇబ్బందికర పరిస్థితులు, ప్రతికూలమైన ప్రభావాలు ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. అలాగే కొన్ని సమస్యలు, వివాదాలు మరింత చిరాకు పరుస్తాయి. ముఖ్యమైన కార్యక్రమాలు ముందుకు సాగక చాలా నిరుత్సాహం చెందుతారు. అలాగే ఈరోజు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఆలోచనలు ఎటు తేలలే పరిస్థితిలో ఉండిపోతాయి. అలాగే ఆర్థిక లావాదేవీలు మరింత ఇబ్బందిని కలిగిస్తాయి. ఇక బంధువుల నుండి విమర్శలను ఎదుర్కొంటారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్త ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారాలలో అనుకోని చికాకులను, అలాగే సమస్యలను, కొత్త వివాదాలను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట కొన్ని మార్పులు మరింత ఇబ్బందికి గురి చేస్తాయి. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు ఎవరైతే ఉన్నారో కొన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. విద్యార్థులకు కోరుకున్న అవకాశాలు లభించడం కష్టసాధ్యంగా ఉంటుంది. మహిళలకి కుటుంబంలో చికాకులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు కన్యా రాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు మరియు గోధుమ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 9. అలాగే ఈరోజు కన్యా రాశి వారు ఎర్రని వస్త్రాన్ని, అలాగే కందులను, గోధుమలను, నలుపు వస్త్రాన్ని, మినుములను దానం చేయండి. వీలైతే ఉప్పును దానం చేయండి. ఇది మీకు జాతకరీత్యా ఉన్న దోషాలను తొలగిస్తుంది. అలాగే ఈరోజు కన్యా రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం, హనుమాన్ చాలీస పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.